నేను ఫ్రెండ్స్ గురించి ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా! సో, ఆ వీడియో ఇక్కడ కవర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అసలు ఫ్రెండ్స్ గురించి వీడియో చేయాల్సిన అవసరం ఏంటి? చచ్చిపోతున్నామా? మేమంతా పోతున్నారా? సో, ఎందుకు ఈ ఫ్రెండ్ గురించి వీడియో చేస్తున్నాం అనంటే, సో, ఫ్రెండ్ అని చెప్పుకునే ఒక ఫ్రెండు నాకు బాగా మోసం చేశాడు. అసలు ఫ్రెండ్ వాల్యూ అంటే ఏంటి? అసలు ఫ్రెండ్‌కి నేను ఇచ్చే వాల్యూ ఏంటి? నా ఫ్రెండ్స్ నాకిచ్చిన వాల్యూ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండు జగన్ అని ఒకడున్నాడురా. "ఏయ్! నువ్వేం పిచ్చోడా? నువ్వేమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు? సుబ్బారాయుడని నాకు ఫ్రెండ్. అరేయ్! నాకు డబ్బులు కావాలంటే 10,000 ఇచ్చాడు నాకు. అటువంటి ఫ్రెండ్‌షిప్ కావాలిరా. అటువంటి ఫ్రెండ్ రా. అలాంటి వాళ్ళని నా ఫ్రెండు అని చెప్పుకోవాలనిపిస్తదిరా. నీలాంటోళ్ళని చూస్తే థూ చాలా అనిపిస్తది. ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను కాబట్టి వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు. చెయ్యి దీనికంటే పెద్దది చెయ్యి. నేను పిడికిలు బిగిస్తే చాలా మంది పిడుగులు బిగించుకొని ఏస్తది. నన్ను చంపేస్తే చంపేయి. నేను చచ్చిపోతా. నేను భయపడను. నీ వల్ల కాదురా ఇండియా సంకనాకపోతాడనేది. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే చాలు నాకు మెంటలు కొట్టాలను, లేకపోతే నాకు ఈ జాబ్ పోవాలను, లేకపోతే నాకు ఆరోగ్యం పడైపోవాలని ఇట్లాంటి ఎవరైనా చేతబడి చేసేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఫ్రెండ్స్ గురించి ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా! సో, ఆ వీడియో ఇక్కడ కవర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. సో, ఈ వీడియోలో మొత్తం నా ఫ్రెండ్స్ గురించి ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అసలు ఫ్రెండ్స్ గురించి వీడియో చేయాల్సిన అవసరం ఏంది? చచ్చిపోతున్నామా? మేమంతా పోతున్నారా? సో, ఎందుకు ఈ ఫ్రెండ్ గురించి వీడియో చేస్తున్నాం అనంటే, సో, ఫ్రెండ్ అని చెప్పుకునే ఒక ఫ్రెండు నాకు బాగా మోసం చేశాడు. సో, మోసం చేశాడంటే నాకు చేతబడి చేసి, సో, చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్‌లా ఉన్న ఒక ఫ్రెండు నాకు చాలా దారుణంగా మోసం చేశాడనమాట. అందుకని చెప్పేసి అసలు ఫ్రెండ్ వాల్యూ అంటే ఏంటి? అసలు ఫ్రెండ్‌కి నేను ఇచ్చే వాల్యూ ఏంటి? నా ఫ్రెండ్స్ నాకిచ్చిన వాల్యూ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఫ్రెండ్స్. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్తాను. ఎందుకంటే దేనికోసం ఈ వీడియో చేస్తున్న విషయం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు ఒకసారి లైక్ చేయండి వీడియోని. చెప్పనా నీకు, నా ఫ్రెండు జగన్ అని ఒకడున్నాడురా. జగను హైదరాబాద్‌లో ఉంటాడు. హైదరాబాద్‌లో నాకు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయినా, బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అయినా, సో, ఇక నాకు వద్దు, దానికి ఇంట్రెస్ట్ లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇప్పుడు టైం లేదు, అవ్వదు, నేను వచ్చేస్తానురా హైదరాబాద్ కంటే. సరేరా వచ్చేయి అని చెప్పేసేసి రమ్మన్నాడు. వాళ్ళ రూమ్‌లో షెల్టర్ ఇచ్చారు నాకు. రూమ్ రెంట్ మాత్రమే కట్టరా, ఒకవేళ ఖర్చులు నేను చూసుకుంటా అని చెప్పేసి చెప్పారు. అటువంటి ఫ్రెండ్‌షిప్ వాల్యూ ఇచ్చే ఇది ఉందారా? నేను ఎన్ని లక్షలు ఇస్తే గానీ ఆడు ఫ్రెండ్ రుణం తీర్చుకుంటానురా. జగన్ నా ఫ్రెండ్. నాకంటే పెద్దోడు. నాకంటే 2 ఇయర్స్ పెద్దోడు. మేమంతా జగన్ మామ అనుకుంటాడు. అటువంటి ఫ్రెండ్‌షిప్ ఇది వస్తదరా నీకు? నీ జీవితంలో వస్తదా నీకు అట్లాంటిది? రామకృష్ణ అని ఇంకో ఫ్రెండ్. అరే! నా వల్ల కాదురా, నాకు గవర్నమెంట్ జాబ్ అవ్వదు, నేను సాఫ్ట్‌వేర్ ప్రిపేర్ అవుతాను అంటే, వాడేమన్నాడు తెలుసా? సరే రేపు ప్రిపేర్ అవ్వు, వచ్చేసేయ్ అని చెప్పేసి చెప్పాడు. లేదురా నేను టెస్టింగ్ తీసుకుంటానంటే, అరే నువ్వు పిచ్చోడువా, టెస్టింగ్ వల్ల ఉపయోగం ఉండదురా, టెస్టింగ్ వల్ల గ్రోత్ ఉండదురా అని చెప్పేసేసి వేరే సాఫ్ట్‌వేర్ కోర్స్, డెవాప్స్ అనే ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోమన్నాడు. అరే! నా బలాన్ని నాకు గుర్తు చేసిన ఫ్రెండ్ రా వాడు. నువ్వేం పిచ్చోడా, నువ్వేమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు డెవాప్స్ ప్రిపేర్ అవ్వు, నువ్వు దీనికి ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి నాకు ధైర్యాన్ని ఇచ్చిన ఫ్రెండ్ రా వాడు. నా గురించి నాకే ఇది హనుమంతుడికి జాంబవంతుడిలాగా వాడు నాకు ధైర్యం ఇచ్చిన ఫ్రెండ్ రా వాడు. నా దగ్గర ల్యాప్‌టాప్ కూడా లేకపోతే అప్పుడు ల్యాప్‌టాప్ ఇచ్చేసేసి ప్రిపేర్ అవ్వరా, నువ్వు ఇది చేసుకోరా అని చెప్పేసి ల్యాప్‌టాప్ ఇచ్చిన ఫ్రెండ్ రా వాడు. అట్లాంటిది ఏది వస్తదిరా నీకు? ఇలాంటి వాళ్ళు కదరా ఫ్రెండ్‌షిప్‌కి నిర్వచనం. ఫ్రెండ్‌షిప్ డెఫినిషన్ ఇలాంటి వాళ్ళు కాదురా. ఇటువంటి గుణం నీకు ఒక 0.1% అన్నా ఉందారా? సుబ్బారాయుడు అని నాకు ఫ్రెండ్. అరేయ్! నాకు డబ్బులు కావాలంటే 10,000 ఇచ్చాడు నాకు. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాననుకోండి. 10,000 ఇచ్చాడురా నాకు. జస్ట్ ఎందుకు? 4 ఏళ్ళు వాడితో పాటు చదువుకున్నామంటే. నా యొక్క బిహేవియర్, నన్ను నమ్మి 10,000 ఇచ్చాడు వాడు. ఒక ఫ్రెండ్ అని చెప్పేసి. అటువంటిది ఇది వస్తదా నీకు? 0.1% వస్తదా నీకు? ఎంతసేపు పక్కనోడి సర్వనాశనం చేయాలని తప్పించి వీళ్ళురా ఫ్రెండ్స్. వీళ్ళు నా ముక్కు మొహం తెలీదురా, వాళ్ళెవరో కూడా తెలీదురా నాకు. 4 ఇయర్స్ చదువుకున్నాం అంతే, అంతవరకే. అలాంటిది నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారురా వాళ్ళురా నా నిజమైన ఫ్రెండ్స్. నిజమైన ఫ్రెండ్స్ అంటే వాళ్ళురా, నా ఫ్రెండ్స్ రా వాళ్ళు. భార్గవ్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. నేను చాలా మందికి హెల్ప్ చేశాను. హెల్ప్ చేయాలని కాదు, నా హెల్ప్ గురించి వేరే వాళ్ళు చెప్పుకోవాలి, నేను చెప్పుకోవడం కాదు. భార్గవ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి వచ్చే శాలరీ ఎంత అప్పట్లో 10,000 ఎంతో వచ్చేది శాలరీ. నేను అప్పుడేదో బ్యాంకింగ్ ఏదో ప్రిపేర్ అవుతున్నాను, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు. అరే నాకు డబ్బులు కావాలంటే
రూ. 1000 వేసాడు రా. అప్పట్లో రూ. 1000 అంటే కొంచెం హెవీ అమౌంటే. దగ్గర వాడికొచ్చే శాలరీ చాలా తక్కువ. వాడు వాడు బతుకుతున్నది వైజాగ్‌లో. వైజాగ్‌లో ఎంత ఖర్చులుంటాయి? ఇంట్లో వాళ్ళకి పంపాలా. అలాంటిది వాడు నాకు రూ. 1000 వేసాడు రా. అటువంటి ఫ్రెండ్, అటువంటి ఫ్రెండ్‌షిప్ కావాలిరా. అటువంటి ఫ్రెండ్ రా. అలాంటి వాళ్ళని నా ఫ్రెండు అని చెప్పుకోవాలనిపిస్తదిరా. నీలాంటి వాళ్ళని చూసి థూ చాలా అనిపిస్తది. చేత్తనా ఫ్రెండ్‌షిప్ అంటే వాల్యూ అదిరా. హ్యూమన్ ఎమోషన్స్ అంటే అదిరా. ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను కాబట్టి వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు. చెయ్యి చెడుపు దీనికంటే పెద్దది చెయ్యి. ఒరేయ్ నీ తెచ్చ పుచ్చగా ఇదే ఏం 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 రోగంరా నీది? తెచ్చ పుచ్చగా చెత్త నా కొడకా. నేను తిట్టినందుకు మళ్ళీ నాకు చెడుపు. నేను మంచిగా చెప్పినందుకు చెడుపు. బాగున్నా చెడుపు, బాగాలేకపోయినా చెడుపు. నీ దగ్గర డబ్బు లేకపోయినా చెడుపు. డబ్బులుంటే ఓ వీడు ఓవర్ యాక్షన్ చేసాను చెడుపు. ఓ బండిలో వస్తే వీడు అవతారం ఎక్కువైపోయినా చెడుపు. అరే నీ కొంచెం దర్జాగా ఉంటే చెడుపు. ఇల్లు కట్టుకుంటే చెడుపు. ఈ డాంబింగ్ ఎక్కువ వీడు ఇదే ఎక్కువైంది మళ్ళీ చెడుపు. ఏందిరా ఈ చెత్త నా కొడుకులారా. ఏందిరా ఏం మనుషులా మీరు? మనుషులేనారా? మీరు ఏం మనుషులరా మీరు? మీరు మనుషులేనారా? పిచ్చి నా కొడుకులారా. ఏందిరా మీరు? ఏం బతుకురా మీది? మీది ఒక బతికేనా? బురదలో పంది బతుకుని మీరు బతుకు మీరు ఒక బతికేనారా? మీ గురించి నేను రివీల్ చేయలేనారా? ఊర్లో నాకు చాలా మంది తెలుసు. రివీల్ చేయించగలను. చాలా మంది తెలుసు. నేను పిడికిలు బిగిస్తే చాలా మంది పిడికిలు బిగించుకుని వేస్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా తమ్ముళ్ళు ఉన్నారు చేస్తారు. చాలా మంది తెలుసు. చాలా మందికి నువ్వు ఆపోజిట్‌గా ఉన్నావు. చాలా మంది నువ్వు అన్యాయం చేసావు. వాళ్ళందరూ కూడా చాలా కసితో ఉన్నారు. కక్షతో ఉన్నారు. ఏసేద్దామని చెప్పేసి. ఏసి పడదాం దాన్ని. కొట్టేద్దామని చెప్పేసి నన్ను చంపేస్తే చంపేయి. నేను చచ్చిపోతా. నేను భయపడను. నువ్వు నన్ను చంపేస్తావని చెప్పేసి భయపడాలని చెప్పేసి చెప్తాను కొడకా. మీ కిందకి రావాలని చెప్పేసి మీరు ఇది చేసి నేను అస్సలు భయపడను. ఎంతసేపు ఇప్పుడు మీదే సోది. మీదే వినాల. మీరు చెప్పిందే కరెక్ట్. అయ్యా అని ఉండాలా మీ దగ్గర? మీరు చెప్పిందే వినాలా? అంతా నాకే కావాలా, అంతా నాకే కావాలా, అంతా నేనే. ఎంతసేపు మీదే రొల్లి. చేత్తనా కొడకా. ఇటువంటి మైండ్ సెట్, ఇటువంటి దురహంకారం నీకే దెబ్బ. నీకే దెబ్బ. ఎవ్వరికీ కాదు. నీ దురహంకారం మానుకుంటే నీకు వాల్యూ వస్తది. నీ మాట వింటారు. నా మాట ఎవరు వినట్లేదంటే ఎవ్వరు వినరు. ఇటువంటి చెత్త యాటిట్యూడ్ ఉంటే ఎవ్వరు వినరు. యాటిట్యూడ్ పర్సన్స్ చేత. యాటిట్యూడ్ మంచిదే. యాటిట్యూడ్ అనేది మంచిదే. యాటిట్యూడ్ కూడా కాదు. మీ దురహంకారం. పరమ బోరింగ్ క్యారెక్టర్స్ మీరు. బోరింగ్ క్యారెక్టర్ వేస్ట్. ఎంతసేపు పక్కనోళ్ళని ఇబ్బంది పెట్టి, పక్కనోళ్ళని చెడిపేసేసి, పక్కనోళ్ళని బాగుపడకుండా చేసేసి ఆనందపడడం తప్పించి, నీ కోసం నువ్వు బాగుపడి ఆనందపడరా. ఓసిడీకి మారరా. దీనివల్ల కాదురా, దీనికోసం వల్ల కాదురా ఇండియా ఇట్లా నీలాంటి వాళ్ళు కాదురా ఇండియా. నీలాంటి వాళ్ళు కాదురా ఇండియా సంకనాకపోతున్నది. ఒరే నువ్వు ముందుకు పోవు, వెళ్ళే వాళ్ళని కూడా ముందుకు వెళ్ళనివ్వరా. అరే నువ్వు వెనుక లాగేవంటే ఇండియాకి నష్టం ఎందుకు చెప్తున్నా చెప్పనా? అరే ఒక్కడు మిడిల్ క్లాస్లో నుంచి లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక మిడిల్ క్లాస్లో ఒక పర్సన్ ఒక ముందుకు వెళ్ళాడు అంటే వాడు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుందిరా. తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇండియాకి చాలా చాలా యూజ్ ఉంటుంది. నిరక్షరాస్యత తగ్గుతుంది. ఇల్లిటరసీ తగ్గుతుంది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ తగ్గుతారు. జాబ్ చేసే వాళ్ళు పెరుగుతారు. జాబ్ చేసే వాళ్ళు పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇండియాకి ట్యాక్స్ కడతారు. ఇండియాకి ట్యాక్స్ కట్టడం వల్ల ఇండియా డెవలప్ అవుతుంది. చాలా ఉంటాయిరా అవన్నీ నీకు తెలియదురా. ఏలుముద్ర కంటే వరస్ట్ నా కొడుకు. ఏలుముద్రగాళ్ళ మేలు, ఏలుముద్రల మేలు చెప్తే తెలియని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సరే మీకు తెలుసు కదా, మీరు చెప్పింది కరెక్టే భయ్యా, లేకపోతే మీరు చెప్పింది కరెక్టే తమ్ముడు, నాన్న, చిన్న అని చెప్పేసి వింటారు. మీరు అంతకంటే వరస్ట్ కదా. 5దో 10దో పాతిక చదువుకొని 5దో 10దో చదువుకొని చెప్తాను. నీ వల్ల కాదురా ఇండియా సంకనాకపోతున్నది. నీలాంటి వాళ్ళు కదరా ఇండియా సంకనాకపోతున్నది. చేత్తనా మారండ్రా రే, మారండ్రా తెచ్చనా. మీ గురించి చాలామంది బయట అడుగుతుంటే ఏం చెప్తాను తెలుసా? మాగేచర్ వాళ్ళతో వేస్ట్ నా కూడా వేరే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు. మాగేచర్ పరమ చెత్తనా కొడుకు అంటున్నారు. అంత బ్యాడ్ నేమ్ తెచ్చారు చెత్తనా కొడుకు. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే చాలు నాకు మెంట్లు కొట్టాలను, లేకపోతే నాకు ఈ జాబ్ పోవాలను, లేకపోతే నాకు ఆరోగ్యం పడైపోవాలని ఇట్లాంటి వారు చేతబడి చేసేది. ఏం మనిషిరా నువ్వు? నువ్వు తినేది అన్నమేనా, లేకపోతే పెండ తింటున్నావా? అరే పక్కనోడు, అరే నువ్వు నా కోసం ఎందుకు రా 20,000 30,000 ఖర్చు పెట్టుకుంటున్నావు? తక్కువేం అయ్యలేదంట చేతబడి చేసేకి. చాలామంది అడిగాను, నా కోసం ఎందుకు అంత కష్టపడుతున్నావు, అంత ఖర్చు పెడుతున్నావు?
నువ్వు జాబ్ చేసి నన్ను సంగనాకి పోవడానికి నువ్వు జాబ్ చేస్తున్నావా? ఒరేయ్! నువ్వు బాగుపడడానికి జాబ్ చేయరా భోసడీకే. నీ దగ్గర డబ్బులు లేకపోతే పక్కనోళ్ళతో డబ్బులు ఇప్పించుకొని మరి అరే వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు భోసడీకే. బుర్ర లేదా నీకు? మీ ఇంటోళ్ళు ఎలా పెంచారురా నీకు? చేతనా కొడకా. అరేయ్! పక్కనోళ్ళని బాగుపరచడానికి బాగుపడరా నువ్వు బాగుపడతావు. నువ్వు బాగుపడ్డావు అంటే ఇండియాకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? ఒక దరిద్ర రేఖ అంటే పావర్టీ లైన్ కంటే ముందుకెళ్తావు. మన ఇండియాలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు, పైన ఉన్నవాళ్ళని చెప్పేసి సర్వే చేస్తారు చూసావా? పావర్టీ లైన్ కంటే అబోవ్ ఉన్నవాడు అవుతావు నువ్వు. లేకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళలోకి వెళ్తావు. ఇన్‌కమ్ ట్యాక్స్ కడితే చాలా ఉపయోగాలు ఉంటాయి. అవన్నీ నీకు తెలీవు. ఎంతసేపు వాడు ఇది వాడు వాడు ముందుకు రాకూడదు. వాడు సర్వనాశనం అయిపోవాలి. వాడు నాశనం అయిపోవాలి. వాడు ఎందుకు పనికి రాకూడదు. ఈ చెత్త ఆలోచనలు వదిలిపెట్టరా. ఇటువంటి చెత్త ఆలోచనలు వదిలిపెట్టేసి నీ పని నువ్వు చేసుకోరా భోసడీకి. లేదు వాడికి ఇట్లా తంటాలు పెడితేనే వాడు రేపు పొద్దున మన మాట వినలేదు. అరే నీ మాట ఎందుకు వినాలిరా? నీ మాట కరెక్ట్‌గా ఉంటే అందరూ వింటారురా. నువ్వు కరెక్ట్‌గా ఉంటే అందరూ వింటారు. బొగడగాడివి నువ్వే కరెక్ట్‌గా లేకుండా నా మాట అందరూ వినాలంటే ఎవడు వింటారు భోసడీకి? నువ్వు చేసేవన్నీ ఎర్రిపోయి చెత్త పనులన్నీ నీ మాట వినాలి అందరూ. చేత్తనా ఎందుకు వింటారురా నీ మాట? ఎందుకు వినాలా? నువ్వు వినాలంటే నువ్వు కరెక్ట్‌గా ఉండు. కరెక్ట్‌గా ఉంటే నీకు వాల్యూ ఇస్తారు. నువ్వు చేసేది ఎర్రిపుచ్చక పనులు చేస్తే ఎవడు వింటారురా నీ మాట? పోరా ఎర్రిపుచ్చక అంటారు. పోరా బొగడ అంటారు. ఈ రోజుల్లో ఎవడు మాట వినంటారా? నేను నా మాట వినాలని నేను ఎవరు కోరుకోను. నేను నాకు నచ్చినట్లుగా ఉంటాను. జనాలకు నచ్చినట్టుగా జనాలు ఉండాలి. వాళ్ళ ఇదిలో వాళ్ళు ముందుకెళ్ళాలా. అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటాను. ఈ తరం యువత చాలా ముందుకెళ్ళాలి అని కోరుకునే వ్యక్తిని. నేను 24, 25 ఉన్న వయసులో చాలా ఫైర్ మీద ఉన్నాను. అమ్మాయి కొడదాం హై లెవెల్‌లో పోదాం మంచి జాబ్ కొడదాం అని చెప్పేసి కసిగా పోరాడాను. అటువంటి ఫైర్ ఇప్పుడున్న యువతరంలో కూడా రావాలని నేను కోరుకునే వ్యక్తిని. ఇప్పుడు ఇప్పుడు జెన్‌జీ బ్యాచ్ ఇప్పుడైతే యువకులు వాళ్ళంతా కూడా ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి కోరుకునే వ్యక్తిని నేను. నీలాంటి వాటి సర్వనాశనం అయిపోవాలి. వాడు నాకు జోలికొచ్చాడు సర్వనాశనం అయిపోవాలి. అది కాదురా పిచ్చి పుచ్చుక. అది కాదురా అది కావాల్సింది. ఎదుటి వాడికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసే క్యాపబిలిటీ రావాలి నీకు. ఎదుటి వాడికి సహాయం చేసే క్యాపబిలిటీ రావాలి నీకు. ఎదుటి వాళ్ళని నాశనం చేసేది ఏంది పుచ్చక ఎవరైనా చేస్తారు. నువ్వు చేతబడి చేసేవాడు అంటున్నావు కదా! నువ్వు ఒకటి చెప్పేసి నేను 10 చేపించగలను అంత క్యాపబిలిటీ నాకు ఉంది. నువ్వేదైతే చేస్తున్నావో చూసావో వాళ్ళకే నేను పోయి డబ్బు వాళ్ళ దగ్గరే పోయి కూర్చోగలను. నాకు తెలుసు నువ్వు ఎక్కడ చేపిస్తున్నావో కూడా తెలుసు నాకు. ఇవన్నీ చెత్త ఆలోచనలు అప్డేటెడ్ రా. మీ అమ్మ నాన్న చెప్పాను, మీ అమ్మ చెప్పేదాను, మీ అమ్మతో చెప్పించి చెత్త ఆలోచన చెత్త నాకు బుర్రతక్క ఎదవ నాకు. అవి కాదురా బతికించు నీకు దమ్ముంటే. లేకపోతే అన్నీ మూసుకొని నీ పని నువ్వు చేసుకొని నువ్వు ఏదో నీకు సాధించింది నువ్వు చేసుకో. కావాలి నువ్వు అనుకున్నది నువ్వు చేసుకో. బాగుపడు ఆనందంగా ఉండు ప్రశాంతంగా ఉండు. పక్కనోడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు. పక్కనోడిని ఏదో తొక్కేయడానికో పక్కనోడిని ఏదో ఇది చేయడానికి బతకకరా. నీ కోసం నువ్వు బతుకు. నువ్వు బతకాలని నువ్వు బతుకు. పక్కనోడిని ఏదో తొక్కేయాలని పక్కనోడి నుంచి నేను ముందుకు ఇది రావాలని చెప్పేసి అదేందిరా? అదేం ఓల్డ్ స్ట్రాటజీరా. అది ఓల్డ్ లైఫ్ స్టైల్ రా. అది అవుట్డేటెడ్ లైఫ్ స్టైల్. పక్కనోళ్ళని ఇది చేయాలని బతకకు. నీ కోసం నువ్వు బతుకు. లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు బతుకు. పక్కనోళ్ళు ఇది చేయాలి, వాళ్ళు అది చేశారు కాబట్టి ఇది చేయాలి. నీకంటూ ఒక యూనిక్ వే ఉంటుంది. నీ దారిలో నువ్వు వాడిని నువ్వు ఇమిటేట్ చేయడం ఎందుకు? నీకు దారి లేదా? నీకు తెలివి లేదా? నీకు బుర్ర లేదా? ఎంతసేపు ఇది వాడు ఇది చేస్తున్నాడు కాబట్టి వాడికంటే ముందుకు పోవాలి. అయింది వాడికంటే ముందుకు కాదు 1000 రెట్లు వెళ్ళిపో ముందుకి. ఎవడొద్దండి? వాడికంటే ముందు పోవాలని వెళ్ళకు. నువ్వు వెళ్ళాలని వెళ్ళు. వాడికంటే ముందు పోవాలి, వీడికంటే ముందు పోవాలి. చెత్త అది చెత్త స్ట్రాటజీ. జస్ట్ కమ్అట్ అవుట్. పక్కనోళ్ళ గురించి నువ్వు ఇది నేనేం పెద్ద పీకానని చెప్పట్లేదు. నేనేం పీకకపోయినా నేను నాకు నచ్చిన లైఫ్ స్టైల్ నేను నాకు నచ్చినట్లు నేను నాకు అన్నీ అర్థమవుతాయి. అన్ని సిచ్యువేషన్స్ అర్థమవుతాయి. నేను అన్ని స్ట్రగుల్. నువ్వు పెద్ద తోపు తురుము అనుకుంటున్నావు కదా. నీ గురించి నువ్వు 2 నెలలు జాబ్ లేకుండా ఇంట్లో ఖాళీ కూర్చో. అదే నువ్వు పెద్ద వాల్యూ ఎంత. ఈ సొసైటీ ఎవరు వాల్యూ ఇవ్వరు. విలువ లేదు. నీ జాబ్కి విలువిస్తారు, నీ కార్కి విలువిస్తారు, నువ్వు పెట్టుకునే వాచ్కి విలువిస్తారు, నీ దగ్గర ఫోన్ ఉంటే నీకు విలువిస్తారు. నీకు వాల్యూ లేదు. నువ్వు ట్రై చేయి. నువ్వు ఎంత పెద్ద తోపు తురుము అని ఇది ఫీల్ అవుతున్నావు కదా. నీ దగ్గర ఏమీ లేకపోతే నీకు విలువ 0. పెద్ద ఫీల్ అయిపోతున్నావు నేను ఇది అది అని చెప్పేసి. వేస్ట్. ఏం లేదు. చెత్త ఏం ఉండదు. పరమ చెత్త.
మీకు ఎవరైనా సరే కొంచెం ఆపోజిట్ వచ్చి కొంచెం ఆపోజిట్గా మాట్లాడారు, కొంచెం ఒకవేళ గొడవ పడ్డారు అంటే అసలు వెంటనే వాళ్ళ మీద చేతబడి చేసేస్తారు కదా. ప్రతి ఒక్క పక్కనోడికి కూడా ఒక ఇది ఉంటుంది, అరే మీకు మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే రాండిలే ఎవరు వద్దన్నారు. నేను ఎలా ఆలోచిస్తాను తెలుసా, పక్కన వాడికి ఒకవేళ ఎదిగి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఏదో ఉద్యోగం వచ్చేసి ముందుకు వెళ్తున్నాడంటే, అరే నా ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు అంటే వాడికి అసలు ఇండియాగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది కదా. ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది అని చెప్పేసి నేను సంతోషపడే వ్యక్తి. నేను పక్కన వాళ్ళకి నేను హెల్ప్ చేసినవాడిని చాలామందికి. నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది నేనేదో జలస్గా ఫీల్ అవుతానని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి అంత ఇదిగా ఉండేవాడిని. నేను గవర్నమెంట్ జాబ్ నాకు ఇదేం లేదు. నాకు మైండ్లో గవర్నమెంట్ జాబ్ లేదు. నేను అనుకున్నది రాలేదు, నేను వదిలేసి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకోలేదు. దాని గురించి నేను ఎక్కువ మైండ్లో పెట్టుకోండి. మాకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, ఎవరుతున్నారు గవర్నమెంట్ జాబ్ కాకపోతే కలెక్టర్ జాబ్ తెచ్చుకో. నువ్వేం తెచ్చుకున్నా నాకెందుకు, నువ్వు నాకేమైనా ఇస్తావా? అది అవుట్డేటెడ్ చెత్త కంట్రీ పాలసీ. అది ఓల్డ్ స్ట్రాటజీ. యూ కమ్ అవుట్ ఆఫ్ దట్. దాంట్లో నుంచి బయటికి రాను. చెత్త ఇవి పెట్టుకోవద్దు. నీ ఫ్యామిలీ అంతా అదే బతుకన్న విషయం మాకు అర్థమైంది. మీ ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరికి ఇదే ఆలోచన, ఒకరిని నాశనం చేద్దాం, వాడిని నాశనం చేద్దాం, వీడిని నాశనం చేద్దాం అని తప్పించి ప్రతి ఒక్కరికి ఇదే ఆలోచన అనే విషయం నాకు అర్థమైంది. అంతేకాకుండా మీకు ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చేతబడి చేస్తున్న విషయం నాకు అర్థమైంది. మీరు ఎవరెవరికైతే చేతబడి చేశారో వాళ్ళందరూ కూడా నాకు టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు చెప్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడికి పోయి అంజనంలో చూసి, సో ఎవరెవరు ఎక్కడ పోతున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ పోయి అంజనంలో చూసి మాకు అన్నీ తెలుసులే అంటున్నారు. ఎవరెవరి దగ్గర పోయి అంజనం వేసేసి ఓకే వీడు ఎక్కడ పోయాడు, వాళ్ళు ఎక్కడ పోయారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని సర్వనాశనం చేసేసి, నీ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకునేది, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నీ దగ్గర తీసుకుని 5-10 మందిని జమ చేసుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. దానికి తోడు పక్కనోడు వేరే వాళ్ళని వీళ్ళు బిక్కొని వాళ్ళందరూ డబ్బులు, నీ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే పక్కన అందరితో డబ్బులు తీసుకునేసేసి నువ్వు చేతపడి చేస్తావు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, నాకు అర్థమైంది. చాలా రోజుల క్రితమే తెలిసింది. నేను గెస్ కొట్టాను, 10 సంవత్సరాల క్రితమే నేను గెస్ కొట్టాను. ఇలా ఏదో జరుగుతుంది మా ఇంటికి, ఇది చెప్తే మా ఇంట్లో వాళ్ళు నన్ను అసలు వాళ్ళు గమనించలేదు. ఏముండదు పోరా నువ్వు, మరి నువ్వు చాదస్తాం అది అన్నారు. నాకు అప్పుడే అర్థమైంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి నాకు అర్థమవుతుంది కదా అప్పుడే. సో అది నాకు ఎప్పుడో అర్థమైంది. మీ కథలన్నీ ఎప్పుడో అర్థమైంది. ఎందుకంటే మీతో పాటు నేను ఉన్నాను. మీ బుద్ధులు ఏంటో నాకు తెలుసు, మీ ఆలోచన విధానం ఏంటంటే నాకు తెలుసు. ఎవరైనా ఎదురుగా వచ్చారంటే వాళ్ళని, సింపుల్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు సైకిల్లో పోతున్నప్పుడు నీకెవరు ఆపోజిట్గా మాట్లాడని చెప్పేసి ముళ్ళు తీసుకొని సైకిల్ టైర్లకి వచ్చావు, పంచర్లు చేసావు. నేను ఎందుకనంటే నీకు తెలియదు దొరుకోరానన్నా. అంత కక్షను, అంత చెత్తనా కొడుకును నాకు తెలుసు. అయినా కానీ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను నేను. నీ బుద్ధి నాకు తెలిసింది కాబట్టి నేను సైలెంట్ అయిపోయాను. అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే ఏంటో నీకు తెలుసా? నీకు చెత్తనా. చిన్నప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్ లాగే ఉన్నాం కదా. దుర్యోధనుడి కర్ణుల్లాగా నేను నీ వైపే ఉన్నా కదా, నీ పక్కనే ఉన్నాను కదా. నీ గురించి చాలామంది చెడుగా చెప్పారు, అసలు వాడి జత పట్టొద్దు అని చెప్పేసి చెప్పారు చాలామంది. అయినా కానీ నేను నీ ఫ్రెండ్షిప్ చేశాను కదా, నీ వైపే నీ మాటే మాట్లాడినాను కదా. అలాంటిది నాకు చేతబడి ఎలా చేయాలనిపించింది? నేను 3వ తరగతిలో ఉన్నప్పటి నుంచి నువ్వు నాకు చేతబడి చేస్తూ ఉంటాను. ఎందుకు అంతగా కక్ష ఎందుకు? నువ్వు నన్ను వెనక్కి నెట్టి నువ్వు పీకింది ఏంటి? నువ్వు సాధించింది ఏంటి? ఎందుకు నన్ను నెట్టి ఏం చేస్తావు, ఏం సాధిస్తావు? డిటెక్టివ్స్ అనే విషయం తెలుసా నీకు? డిటెక్టివ్స్ అంటే నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు, ఏమేమి పోతున్నావు అని నీకు తెలియకుండా సీక్రెట్గా వీడియోలు చేస్తారు. మొత్తం డిజిటల్ కెమెరాలో నీ కదలికలో నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు, ఏమేమి చేస్తున్నావు అన్నీ కూడా వీడియోలతో షూట్ చేసేసి ఫుటేజ్ ఇస్తారు మనకు. దానికి కొంచెం ఖర్చు అవుతుంది. నువ్వు ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తుంటే నేను ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళిపోతాను. పెద్ద ఇదేం కాదు, నేను ఎంత ఎక్స్టెంట్గానే వెళ్తాను. నీకేం తక్కువ ఖర్చు ఏం కావట్లేదు. కనుక్కున్నాను, ఒక చేతబడి చేస్తే కనీసం 20,000-30,000 అవుతుంది. అరే ఎందుకురా అంత ఖర్చు పెడుతున్నావు? రే 20,000-30,000 ఎందుకురా? నువ్వు ఎక్కడెక్కడికి పోతున్నావు, ఎవరెవరి దగ్గరికి పోతున్నావు, ఏ ఊర్లో నువ్వు చేతబడి చేసుకుని వస్తున్నావు, మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. బుగుడూరు, తొండేటి, ఎక్కడెక్కడ పోతున్నావు అన్ని ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. జాగ్రత్త. నువ్వు ఎవరెవరికి చేతబడి చేస్తున్నావో వాళ్ళందరూ నాకు టచ్లో ఉన్నారు. నేను ఒక్కసారి చెయ్యి పిడికులు బిగిస్తే వాళ్ళు కూడా బిగుసుకుంటాయి, వాళ్ళ చేతులు కూడా బిగుసుకుంటాయి. నా దగ్గర వరకు రానిరు.
నా దగ్గర వరకు కూడా రాని వాళ్ళు, నా దగ్గర వరకు కూడా రానియకుండా నిన్ను మటాష్ చేసేస్తారు. నేను జనాలకి ధైర్యాన్ని దానం చేస్తుంటాను. అలాంటిది నాకు నీ చేతబడి ద్వారా నాకు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు భయాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను నీకు భయపడను. ఏమన్నా కొంచెం ఏమన్నా మాట్లాడి చాలా అతిపడతాడు. ఎవరే మీదేనారా? పక్కన వాళ్ళు మనుషులు ఉండకూడదారా? వాళ్ళకు ఇది ఉండదారా? వాళ్ళు మనుషులు కదారా? వాళ్ళకు జీవించే హక్కు లేదారా? ఏమన్నా మాట్లాడితే వీడు చాలా జంబం చేస్తున్నాడు, వీడు చాలా కొవ్వుపడుతున్నాడు. ఏంద్రా నీ ఏంద్రా ఏంద్రా అది మారా ఏంద్రా మీరు మనుషులేనారా చేస్తున్నాడు? ఏమన్నా మాట్లాడితే అసలు పొగురు. అరే నీ మరి ఎవడు ఇది వాళ్ళకు ఉంటుందిరా? వాళ్ళకి ఒక స్పేస్ ఉంటుంది. యూ షుడ్ గివ్ సమ్ స్పేస్ టు దెమ్ ఆల్సో. వాళ్ళు కూడా కొంచెం స్పేస్ ఇవ్వు. వాళ్ళు నీతో పాటు ఈ సమాజంలో బతుకుతున్న మనుషులే. వాళ్ళని బతకనివ్వకుండా నీ మాట వినాలా? వినాలి. మీరే నీ చేస్తాయి ఏందిరా అది? నువ్వు ఇట్లాంటి యాటిట్యూడ్ ఉంటే నీ దగ్గరే పెట్టుకో. నా దగ్గర చూపించుకొచ్చి నా దగ్గర ఇది చేసేకొస్తే నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. నేను నీకు అస్సలు భయపడను. నేను ఎవరికి భయపడను. నేను భయపడను. భయం అనేది నాకు నచ్చదు. భయపెట్టాలని చూస్తే నాకు అస్సలు నచ్చదు. మీరు ఎప్పుడు కూడా నాకు చేతబడి చేస్తున్న విషయం నాకు బాగా తెలుసు. చేసేయాలనే విషయం కూడా నాకు తెలుసు. చాలామంది నాకు టచ్లో ఉన్నారు. ఇక ఏదో అంజన్లో వేసి చూస్తావు కదా ఉంటూ అని చెప్పేసి ఎవరితో చేయించుకొని చూసుకొని డబ్బులు ఇచ్చేసి ఏదో చేయించుకొని వచ్చేసి మళ్ళీ ఏదో ఏంది పెంట, ఏంది కోడి పెంట వ్యాపారం చేతనా కూడా. అది కాదు, నేను లాజికల్గా ఆలోచిస్తాను. సిచ్యువేషన్స్ బట్టి నేను ఆలోచిస్తాను. సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను. చేతనా మీకు దగ్గర ఏం చెప్పినా కానీ చెవిటోడు శంఖ వదినట్లు ఉంటుంది విషయం నాకు తెలుసు. మీరంటే భయపడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? మీరంటే అసహించుకుంటారు జనాలు. అసహించుకునే రేంజ్కి వస్తారు. చూడు, ఈ ఊర్లో దాదాపు 90% పీపుల్కి నేను ఏదైనా చెప్తే చాలు, మీకు శత్రువులు ఎవరున్నారప్ప, మీకున్న శత్రువులు వీళ్ళే అని చెప్పేసి ఆపోజిట్గా చెప్పేస్తున్నారు. ఈ ఊర్లో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇట్లా చెడుపుతున్నావు జనాలని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఊర్లో వాళ్ళందరూ నాకే ఆపోజిట్గా చెప్పేస్తున్నారు. అని వాళ్ళేనప్ప అంత ఇదిగా ఉన్నారు. నువ్వంటే అర్థమవుతుందా? మీరంటే భయపడుతున్నారు అనుకుంటాం. మీకు ఎవరు భయపడలేదబ్బా, నటిస్తున్నారు అంతే. మీకు జనాలు భయపడినట్లు నటిస్తున్నారంటే ఎందుకురా ఈ పిచ్చోడితో? ఇప్పుడు ఒకటి ఉంది, ఒకటి తిక్కలా కొడుకుంటాడు. వాడు గాల్లో గద్దెగిరి గద్దంత తన్నిందిరా అంటే ఈయన కరెక్ట్. గద్దెగిరి విమానాన్ని తన్నిందిరా అంటే కరెక్టే మామ అనాల, కరెక్టే రా బాబు అనాల, కరెక్టే తమ్ముడు అనాల. లేకపోతే ఏంటంటే వాడు చెత్తవన్నీ చేస్తున్నాడు. అందుకని చెప్పేసి అనాలి. అంటే పై కదా. అందుకని అన్నాను నేను చిన్నప్పటి నుంచి. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి అన్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి క్లారిటీ ఉంది మీ గురించి. తెలుసా, నేను 8th 9th నుంచి నాకు క్లారిటీ ఉంది మీ గురించి. మీరు ఏం చేసినా కానీ ఇది జరగాల, ఇదే జరగాలి, మారండి రా. మీరు అదే చేసుకో, ఇది చేసుకో, ఏదైనా చేసుకోరా బాబు. నీ గురించి నీ కూడా ఆలోచించరు రా బాబు. నీ గురించి ఆలోచించరు. నేను కంటెంట్ గురించి చెప్తున్నా. నాకు యూట్యూబ్ కంటెంట్, నువ్వు నా కంటెంట్ రా బాబు. నీకు ఈ కంటెంట్ కోసం నేను చెప్తాను. నేను నీ గురించి ఆలోచించాను. అర్థమైందా? సో ఇది ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ మీకోసం నేను మీ గురించి నేను మాట్లాడట్లేదు. మాట్లాడింది ఎవరికి తగలాలో వాడికి మాట్లాడు. మీరందరూ ఎందుకు చూడాలి అంటే తెలియాలి. ఇటువంటి ఒక చెత్త క్యారెక్టర్, కొంత ఫస్ట్ జనాలు మనం బతుకుతున్న ఇదే సమాజంలో ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నారన్న విషయం మీకు తెలియాలి. అందుకని చెప్పేసి నేను పబ్లిక్గా ఓపెన్గా మాట్లాడుతున్నాను. నేను ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతాను. మీరు ఎట్లనే చేస్తారు. డిటెక్టివ్స్ని పెట్టిస్తా, డిటెక్టివ్స్ని పెట్టి నీట్గా షూట్ చేపిస్తా. మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏమేమి జరుగుతుంది, ఎవరెవరితో మాట్లాడాలి అన్నీ కూడా రహస్యంగా వీడియో తీస్తారు. ఆ వీడియోలన్నీ మాకు పంపుతారు. డిజిటల్ కెమెరాతో వీడియో తీపిస్తాను. అర్థమైందా? నా జోలికి వచ్చి నేను అంతే చేస్తాను. నన్ను గెలిగితే నేను అంతే చేస్తాను. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. క్షమించండి, నేను ఏదైనా ఒకవేళ పొరపాటుగా మాట్లాడింటే క్షమించండి. నేను చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు, నా గుండెలో నుంచి బాధ తన్నుకొని వచ్చి చెప్పిన మాటలే తప్పించి మరో విధంగా కాదు. ఉన్న విషయాలే చెప్పాను, నిజాలు చెప్పాను. నిజమే నా కంటెంట్. మై కంటెంట్ ఈజ్ వెరీ జెన్యున్ కంటెంట్. నిజాలే నా కంటెంట్, నా లైఫ్ స్టైలే నా కంటెంట్. అదే ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూసి ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. నా పాత వీడియోస్ కూడా చూడండి. నా నెక్స్ట్ వీడియో నాకు హెల్త్ గురించి చెప్తాను. అంతకంటే ముందు అరుణాచలంలో ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా చేస్తాను. చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.